అందరికీ నమస్తే. నేను మీ రవికుమార్. ఈరోజు మనం మాట్లాడుతున్న సబ్జెక్టు పిచ్చి పరాకాష్ట. మన జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయింది. ఆయన మాట్లాడే మాటలు 5 కోట్ల జనాభా మనోభావాలను దెబ్బతీస్తుందని కూడా కనీసం ఇంత కూడా ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడి అందరి మనోభావాలని దెబ్బతీస్తున్నాడు. అయ్యా స్వామి, మీకు చెప్పేది ఏంటంటే, మీకు అమరావతి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని గట్టిగా చెప్పేసి పక్కకు తప్పుకోండి. అమరావతి అనేది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో బిల్ పాస్ అయింది, శాశ్వత రాజధాని అమరావతిని డిక్లరేషన్ అయిపోయింది. దయచేసి మీరు మీ పిచ్చివాగుని కట్టుపెట్టి జనాల మనోభావాలతో ఆడుకోవద్దండి. ఏంటంటే 3 ప్రాంతాల్లోంచి పేర్లు తీసుకుని మొదటి అక్షరాలు తీసుకుని మావి గణన్ పెట్టాల పేరు. అసలు మీకు ఎవరండి మీ సలహాదారులు? వీళ్ళంతా మిమ్మల్ని మీ రాజకీయ భవిష్యత్తుని పాడు చేయడానికి మీ దగ్గర పెట్టుకున్నట్టున్నారు వీళ్ళందరినీ. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సబ్జెక్ట్ని 1కి 2 సార్లు మీరు చదువుకొని ఆ పేపర్ని మీరు చదవండి. లేకపోతే భవిష్యత్తులో మీరు 5 సంవత్సరాల పరిపాలన చేసిన మన సీఎం పదవిని కోల్పోయి పిచ్చి పరాకాష్ఠలో ఉందనుకుని జనాలందరూ హేళన చేస్తారు మిమ్మల్ని. అరే, ఒక సామాన్య మానవుడికి అర్థమవుతున్న విషయాన్ని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు రోజు రోజుకి? అరే, అమరావతిని డిక్లేర్ చేసేసారు, దాన్ని అభివృద్ధి చేద్దాం. మన వంతు కృషిగా మనం ఏదన్నా చేసి ఆ రాజధానిని అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం అనే ఆలోచన మీలో లేనంతసేపు మీరు రాజకీయంగా అనర్హులే. దయచేసి మీకు నేను చెప్తున్న విషయం, ఒక సామాన్యుడిలాగా నేను చెప్తున్న సలహా ఏంటంటే, మీరు రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా చేయి కలపండి. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని మనల్ని మనం నుంచోబెట్టుకుందాం. ఒక తల్లి లేని బిడ్డలాగా ఇదంతా జరిగిపోయిందండి, మన రాష్ట్రాన్ని విభజించడం అనేది. దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ చెత్తవాగుడిని కట్టుబెట్టి రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చి మీ వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక పదం. ఆ పదం లేకపోతే మీరు జీరో. దయచేసి అర్థం చేసుకోండి. మీ పిచ్చివాగుడి కట్టిపెట్టండి. వినలేకపోతున్నాం.